నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు. ఒంగోలు రిమ్స్ వద్ద క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ప్రజలకు చేరువ చేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జీజీహెచ్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సదస్సు. దోర్నాల మండలం జమ్మిదోర్నాల వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని చేస్తూ 2014 నుంచి పరిపాలన కొనసాగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. జై చంద్రబాబు నాయుడు గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన వెంటనే ఉభయ సభల్లో ఆమోదించడం హర్షణీయమన్నారు. ఒంగోలు రిమ్స్ నుండి చర్చి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు 3 ముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధతకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సైకో మాజీ ముఖ్యమంత్రి ఆడిన 3 ముక్కలాటలో ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి జీజీహెచ్ నుండి ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయ్ సునీత, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మనం పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 ముక్కలు ఆటాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన కనుక చెంచులగూడలో ఉంటే అదే రాజధాని, ఆ విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు
బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి సెల్ ఫోన్ లైట్ వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ చాలా శుభదినం. ఎందుకంటే మనకు నిన్న పార్లమెంట్లో ఇవాళ రాజ్యసభలో ఏదైతే ఆమోదం పొందిందో దానికి ముందుగా 1600 రోజులు ఏదైతే అమరావతి రైతులు పోరాడారో వాళ్ళ చేసిన పనులకి ఈరోజు సక్సెస్గా మనం చేసుకోవటం, దాని మీద ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా పార్లమెంట్లో ఎన్నో రకాలు అన్ని రాష్ట్రాల పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆమోదం తెలపటం, ఆమోదంతో ఈరోజు బిల్ పాస్ అవ్వటం, వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ఒక మాట తోటి 34,000 ఎకరాలు అది సాగు చేసుకునే భూమిని రైతులు ఆ రోజు ఇచ్చి అమరావతిని ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం 16,000 లోటు బడ్జెట్ తోటి వచ్చినా కూడా ఆ రోజు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ చేశారు. అమరావతి అని ఆ రోజు అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతికి మేము కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ పనులు కూడా మొదలుపెట్టి మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ అక్కడ పెట్టారు, సెక్రటేరియట్ అదే చూశారు, ఆ సీఎం ఆఫీస్ కూడా ఏదైతే మనం కట్టింది దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి 3 ముక్కలు కావాలని చెప్పేసి 3 రాజులు కావాలని చెప్పి మళ్ళా దాన్ని జిల్లా చదరు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. ఒక్క పని కూడా అమరావతిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరూ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనకి చట్టబద్ధంగా ఉండాలి. ఏదైనా అమరావతి రేపు ఏ సైకోగాడో ఎవడన్నా వచ్చి కూడా మళ్ళీ మాకు 4 కావాలి 5 కావాలి అనకుండా ఈరోజు 3 రాజధానులు అనేది మళ్ళీ ఎవడు మాట్లాడినా కూడా చెల్లకుండా మన 28 అసెంబ్లీలో ఇక్కడ బిల్ పాస్ చేసి పంపించారు. ఆ తర్వాత పార్లమెంట్లో పాస్ అయ్యి, రాజ్యసభ పాస్ అయ్యి, రేపు ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత రాజముద్రతోటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ రోజుతోటి అయిపోయిందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈరోజు చట్టబద్ధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కృషి చేసి ఎన్డీఏ ప్రభుత్వం పీఎం మోడీ గారి సహకారంతో ఈరోజు అమరావతి మన రాజధానిగా చట్టబద్ధంగా అందరికీ ప్రకటించారు. మన రాజధాని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మధ్యలో, అదేవిధంగా శ్రీకాకుళంకి దగ్గరగా, కుప్పానికి దగ్గరగా, అటు కడపకి దగ్గరగా ఉన్న ఈక్వి డిస్టెన్స్ చాలా సైంటిఫిక్గా ఏర్పడిన రాజధాని. ఈరోజు మనందరికీ ఉపయోగపడేది, అందరికీ సైంటిఫిక్గా ఏర్పడిన రాజధానిని ఈరోజు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మన రాజధాని, ఆంధ్రలో రాజధానిగా చట్టభద్రత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈ సైకో పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఏకముఖంగా ఆమోదం తెలిపి ఆంధ్రలో రాజధాని అమరావతి అని చెప్పినందుకు వారిని అందరినీ అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఒక చట్టభద్రత ఇచ్చి మన ప్రజల్లో ఎప్పుడు అపోహ ఉండకుండా ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుండాలి, ముందుకు ఎదగాలనే ఆలోచనతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తూ, దీనికి సహకరించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అభినందనలు సెలవు. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలు జీజీహెచ్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయ్ సునీత, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలను ప్రజలకు చేరవేయడం కోసమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని
చేపట్టిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి సుమారు 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈరోజు ఒక నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఇది నూతన అధ్యాయం, నూతన రాష్ట్రం అనే దానికన్నా నూతన అధ్యాయంగా మనకున్నటువంటి వనరులు, మనం చేసేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఒక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇదేదో రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 41 రోజులు బడ్జెట్ సెషన్ జరిగేది. విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం సగానికి సగమన్నా ఉండాలని ఆలోచన చేసి 22 రోజుల పాటు బడ్జెట్ సమావేశం పెట్టింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ అవుట్ రీచ్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలోని మొట్టమొదట తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్లానింగ్ మంత్రిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2024లో ఇవాళ మనమున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక ప్లానింగ్ మినిస్టర్గా పయ్యావుల కేశవ్ గారు. అందరూ బాగుంది, అందరూ వచ్చారు, సంతోషం. కానీ సెక్రటరేట్లో ఫైల్ కదలదు. ఫైలు రాద్దామంటే కింది కార్యదర్శులు ఉంటారు, మీరేదో జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తుంటారు. అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే ఇప్పుడు కాదని వెనక్కి వస్తూ ఉంటారు. మీకు సగం అర్థం కాదు, ప్రజలకు అసలు అర్థం కాదు. మేము అడిగిన పని మా మంత్రి చేయలేదు, మా ఎమ్మెల్యే చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు. ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఇవాళ ఈ ప్రభుత్వం గడిచిన 22 మాసాలు, 23వ మాసం వచ్చాం. ఇన్ని సందర్భాల్లో మీరు ఆలోచన చేయండి. ఏ జీతభత్యాలనైతే ప్రభుత్వ ఉద్యోగాలకు అందిస్తామనుకుంటున్నామో 1వ తారీఖు అనేటువంటి నిబంధనని ఇవాళ ఖచ్చితంగా నిబద్ధతతో అమలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాం. ప్రజలకు బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత ఇవ్వడం, ముఖ్యాంశాలను వివరించడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తెలియజేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బడ్జెట్ అనేది మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తర్వాత రోజు మీడియాలో రావటం, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడం అనేది సాధారణం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ అనేది ప్రతి జిల్లాలో కూడా ఏ ఏ విభాగాలు ఎంతెంత బడ్జెట్ మనం కేటాయించాము, దాంతోపాటు ఆ జిల్లాకి ఎంత నిధులు ఇచ్చాం, దాంతోపాటు మనం ఈ సంవత్సరం చేపట్టబడేటువంటి అభివృద్ధి పనులను కూడా తెలియజేసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాంతోపాటుగా ప్రతి మండలానికి, అర్బన్ బాడీస్కి ఏ ఏ కేటాయింపులు జరిగాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహనతో పాటు ప్రజల్లో ఒక చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేయడం జరిగింది. 31 నుంచి 4వ తారీఖు లోపల అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జనాభా తెలంగాణకేమో జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువతోటి రాష్ట్రం విడిపోయింది. అయినప్పటికీ కూడా 14-19లో మనం ప్రభుత్వాన్ని వృద్ధి రేటు పెంచుకుంటూ ముందు రావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి విధ్వంసకర ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానాని అప్పుల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మళ్ళీ కూడా ఆర్థిక రంగాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా తీసుకుంటే మీరు ఒకసారి జరిగిన డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంటుపడినటువంటి
ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను మళ్ళీ కూడా పరుగులెత్తే పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి ప్రాజెక్టు కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తీసుకున్న మన జిల్లాలో అది మొన్న సంగమేశ్వరం ప్రాజెక్ట్ మా కాన్స్టిట్యూన్సీ ప్రాజెక్ట్ 166 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కొరిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా తిరిగి ప్రజలకు ఒక ఆశలు చిగురిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమం ముందుకు తీసుకెళ్తారు విధంగా ముందుకు రావడం జరుగుతుంది. బడ్జెట్లో మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాకి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కంకణ గద్దలై ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రకాశం మార్కాపురం జిల్లాల్లో హార్టికల్చర్ రాజ్యగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. ఒకసారి తీసుకుంటే స్టేట్ రెవెన్యూలో వచ్చిన దానిలో 99% ఉద్యోగాల జీతభత్యాలకే మన ప్రభుత్వం ఇచ్చేస్తుందంటే ఈ సర్వే మనం రాష్ట్ర పన్నుల రాబడిని కూడా పెంచుకునే విధంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి మీరు మాకు చేయలేదా అనేటువంటి అపోహలు ఉండకుండా మీ బడ్జెట్ ఎంత, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎలా కేటాయిస్తున్నారని కూడా కింది స్థాయిలో మండల స్థాయిలో కూడా ఎక్కువ మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఇవన్నీ కూడా డిబేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా మీ అందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని కింది స్థాయిగా తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని దామచల్ల జనార్దన్ అన్నారు. మన బడ్జెట్ మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. బడ్జెట్ని ఏ విధంగా పోయిన గవర్నమెంట్లో మనం ఎంత అప్పులో ఉన్నాం, మనకు వచ్చే రాబడి ఏంటి, మనం ఇస్తున్న పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలవాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా వైజ్గా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొన్న మన బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలకు మన బడ్జెట్ 26-27 మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మనం ఏమేమి మన జిల్లాకు పెడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు మనకి దగ్గర మనకి 4,200 కోట్ల రూపాయల బడ్జెట్ మన జిల్లాకు కేటాయిస్తే దానికి సూపర్ 6 పథకాలకి 1,776 కోట్లు పాను, మిగతా 2,423 కోట్లు మిగతా పథకాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది హెచ్ఓడీలు అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. 14-19 టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు 3,75,295 కోట్ల లోటు బడ్జెట్లో అప్పుడు ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాళ్ళు 24 పోయేటప్పటికి 9,74,556 కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రోజుకి దగ్గర 1,35,000 మనం వాళ్ళు చేసిన పనులకి ఆ రోజు ఉండే బిల్స్ పెండింగ్ కూడా తీయటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. దానికి సంవత్సరానికి వడ్డీలు కూడా 30,944 రూపాయలు ఈరోజు మనం సంవత్సరానికి మనం వడ్డీలు కడుతున్నాం. ఇవన్నీ కూడా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా మనకు పెట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు కంపెనీస్ అందరిని కూడా తీసుకొచ్చి అదేవిధంగా మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనకి ఏ శాఖలో ఎట్లా జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఆ తర్వాత ఈ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏ విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఆ కార్యక్రమాల కోసం ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించిన ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసరావు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాం ఎందుకు పెట్టిందంటే మన రాష్ట్రము ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందిలో ఉన్నామో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత
ఇంత కష్ట పరిస్థితుల్లో ఇంత బ్యాలెన్స్ చేసుకుంటా ఇన్ని సూపర్ 6 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాగ పోలవరము, అమరావతి, వెలుగొండ ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్క మామూలు మనిషి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం ఇది. ఎందుకంటే అందరు అడుగుతూ ఉంటారు, మాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు కూడా కొద్దిగా తెలవడానికి ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఇలాంటి సూపర్ 6 అంటే పెన్షన్స్, ఫ్రీ బస్ ఫర్ లేడీసు, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్సు, అన్నదాత సుఖీభవ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కష్టంగా ఉంది. రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ కావాలంటే మన విజన్ ఏంటిది, వాట్ ఈస్ అవర్ ప్లాన్ అనే ఉద్దేశంతో మీకు మాకు అందరికీ తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఆయన విజన్ ఏంటిది, ఆ విజన్తో మనము అధికారులు, ప్రజలు అందరూ దాంతో కలిసి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం చేశారు. నాగులుప్పలపాడు మండలం చెదలవాడ శ్రీ రఘునాయక స్వామి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. 12 గంటల సమయంలో ఆకాశంలో గరుడ పక్షి 3 సార్లు ఆలయంపై ప్రదక్షిణ చేసిన అనంతరం వేద పండితులు శ్రీ రఘునాయక స్వామికి తలంబ్రాలు పోశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం స్వామివారికి సూర్య ప్రభోత్సవం జరిపించారు. రాత్రికి చంద్ర ప్రభోత్సవం నిర్వహించనున్నారు. కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఈవో రెడ్డి సాయిబాబా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఈ యొక్క తరువాత ఈ యొక్క ఆకాశంలో నమస్కారం చేసుకోవాలమ్మా. మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ సునీతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పరిష్కారంతో పాటు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మిదోర్నాల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరికోత మిషన్ లోడుతో వెళ్తున్న వాహనం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆగిన వాహనాన్ని వెనుక నుండి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కింద పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 4గురిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల పెద్దారవీడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రావెల్ బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. గుజరాత్ నుండి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల మండలం జమ్మిదోర్నాల వద్ద తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది.
బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను వాటిని అధిగమించేలా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు సూపర్ 6 పథకాలతో కలిపి సుమారుగా 4,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుంటూ ప్రజల ఆశయం కోసం బడ్జెట్ను రూపొందిస్తోందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడానికి నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుచేతంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఖర్చు పెడుతున్నది ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నడిపిస్తుంది అనే అంశం ప్రతి ఒక్కరు కూడా తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూస్తే డిస్పైట్ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, అంటే వచ్చిన డబ్బుల్లో 90% అంతా కూడా మనకి ఈ జీతాలకి దానికి హెచ్ఆర్కి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అయితే ఏదైతే ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ అది చేయడానికి ఆల్మోస్ట్ సూపర్ 6 అనే ఒక స్కీమ్స్ తీసుకొచ్చి దాని ద్వారా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మీకు అందరికీ తెలుసు. దాంట్లో సో సోషల్ సెక్యూరిటీ కింద 4,000 నుంచి 15,000 వరకు మనకు పెన్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా స్త్రీశక్తి స్కీమ్ని ఫ్రీ బస్సు వాళ్ళకి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 20,000 చొప్పుని మనం ఇస్తున్నాము. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నాము. దీపం కింద సుమారు 2,400 రూపాయలు ఒక బెనిఫిషరీకి వచ్చేలాగా ఈ స్కీమ్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 3,32,205 కోట్లలో నీకు 99% ఈ ఎక్స్పెండిచర్కే పోతుంది. సో అయినప్పటికీ కూడా మనం అక్కడ ఎన్టీఆర్ భరోసా 33,000 కోట్లు, దీపం 2,600 కోట్లు, తర్వాత శ్రీశక్తికి 1,420 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు, అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు పెడుతున్నాం. ఇదంతా కూడా మనకి అదేవిధంగా ఎనర్జీకి 13,934, అదర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 13,546, తర్వాత హౌసింగ్కి వచ్చేటప్పటికి 6,357 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్కి 6,105 కోట్లు, తర్వాత అప్గ్రేడేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి 300 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ వెల్త్ ఫండ్కి 100 crores. ఇది ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి కన్స్టిట్యూన్సీలో ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా మనము కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి సో ఇది యాక్చువల్గా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇదంతా కూడా చెప్తున్నాము. ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి మనం ఏదో టీవీలో చూడటమే కాకపోతే చూసాం తప్ప ఎవ్వరూ కూడా ఇలాగ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనమందరం కూడా ఈ బడ్జెట్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనందరం తెలుసుకుని బాధ్యతగా ఉంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా రాష్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్థిక వనరులను అదేవిధంగా ఆదాయ మార్గాలను
ఖర్చులను మనం సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ బడ్జెట్ మీద ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మద్దిపాడు మండలం పాత గార్లపాడులో బాలగంగమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరునాళ్ల సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో 2 వైసీపీ 1 విద్యుత్తు ప్రభ ఏర్పాటు చేశారు. వాటిపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, వాకా కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు రామ్నగర్ విద్యుత్ భవన్లో కొవ్వొత్తులు వెలిగించి రాజధాని అమరావతికి సంఘీభావం తెలిపారు. రాజధాని ఏర్పాటుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు, డిఈ పాండురంగారావు, శ్రీరామమూర్తి, మధుసూదన్ రావు, శేషయ్య, బ్రహ్మాజీరావు, శివకుమార్, రామకృష్ణ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అక్షర క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు గత 10 ఏళ్ల క్రితం నుంచి. మరి అటువంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్, పర్మనెంట్ క్యాపిటల్ ఉన్నటువంటి సదుద్దేశంతో అమరావతిని నిర్మిస్తూ అమరావతిని శరవేగంతో అభివృద్ధి చేస్తూ మరి ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎప్పుడైనా శాశ్వతంగా ఉండాలని చెప్పని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా పార్లమెంటు మరియు రాజ్యసభలో 2 సభల్లో ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్గా చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలందరి తరఫున అదేవిధంగా నారా లోకేష్ గారికి మరియు అందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా మేమందరం కూడా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తరఫున ఎప్పటి నుంచో శాశ్వత రాజధాని కోసం ఎదురు చూస్తున్న మా అందరికీ ఒక శాశ్వత రాజధాని కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు మాకు మా రాష్ట్రానికి సహాయం చేసినందుకు, అలానే పార్లమెంట్లో ఉన్నటువంటి 11 పార్టీలు దీనికి ఆమోదం తెలిపినందుకు వారందరికీ మేము టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ అయినటువంటి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీలు ఇచ్చిన కార్యక్రమాలకి ప్రకారం కొవ్వొత్తిని వెలిగించేసి సంఘీభావం తెలియజేస్తున్నాం.
ఒంగోలు గోపాల్ నగర్ శ్రీప్రజ్ఞ హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు అద్దం పట్టింది. విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలకు సైన్స్ ఎక్స్పో వేదికగా నిలిచింది. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు తమ టీచర్ల సహకారంతో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేశారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, డాక్టర్ రవితేజ ప్రాజెక్టులను చూసి విద్యార్థులను అభినందించారు. కరెస్పాండెంట్ సుబ్బారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, ఫోటోసింథసిస్ జరగడానికి ప్రధాన పాత్ర ఏంటి, ఈ వివరాలు చెప్పగలిగింది పిల్లలకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేయడం అంటే వాళ్ళు అవగాహన చేసుకొని బట్టి మెథడ్లో కాకుండా జరుగుతున్న పరిణామ క్రమాలు ఎలా జరుగుతాయి, మార్పు ఎలా జరుగుతుంది, పత్రహరితం ఎలా ఉంటుంది, దానికి ఎదురు పత్రహరితం ఉంటుంది, సన్ రేస్ లేకపోతే పత్రహరితం ఎలా ఉండదు అని చెప్పడం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, ఇలాంటి సైన్స్ ఎక్స్పో జరగడం చాలా సంతోషం. ఇంకొంచెం బాగా క్వాలిటీగా పిల్లల్ని ఒక్కొక్కరితో వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళు ఎందుకంటే మనం చూసాం అబ్దుల్ కలాం లాంటి నిష్ణాతుల్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద సైంటిస్టులు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను కల్పించడంపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ఆధ్వర్యంలో మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో విజయోత్సవ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ దగ్గర నుండి దోర్నాల సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో ముందుకు సాగింది. దోర్నాల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ చిరంజీవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ సాదిక్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాపాడుకుంటూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయటం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. గత పాలకులు 3 ముక్కలాట మాదిరిగా 3 రాజధానులు అని చెప్పి పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసింది కూడా కాకుండా మళ్ళా ఇప్పుడు సినిమా టైటిల్ పెట్టండి అని చెప్పి మావిగా నన్ను పేరు పెట్టండి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్కి అని చెప్పి ఒక కుళ్ళు జోకులు పేలుస్తూ ఏ రకమైనటువంటి నీచానికి ఒడిగట్టారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను ఒకటే వాళ్ళని అడిగేది, మీకేమైనా పిచ్చి పుట్టిందా? అదేవిధంగా త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి అమరావతి రాజధాని ప్రాంతానికి ఈరోజు చట్టబద్ధత లభించింది. ఇది చాలా శుభ పరిణామం. మరి ఈరోజు ఈ వాతావరణాన్ని పండుగ వాతావరణంగా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి. పేద విద్యార్థులకు సాయం చేయడమే జిల్లా కమ్మవారి సేవా సంఘం లక్ష్యమని అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా కమ్మ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 1K డోనర్స్ క్లబ్ 2026-27 ఏడాదికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒంగోలు సంఘ కార్యాలయంలో ప్రారంభించారు. 1K డోనర్స్ క్లబ్ ప్రస్తుతం 500 మంది సభ్యులున్నారని, ఈ సంఖ్యను 2000 వరకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సంఘ కార్యదర్శి అలా హనుమంతరావు, క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, కామినేని చిన్నబాబు, దివి రమేష్, పి వెంకటేష్, ఉన్నం సుబ్బారావు, రాఘవరావు, వెంకట్, మండవ సుబ్బారావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ని. నేను గత సంవత్సరం నుంచి 1K క్లబ్ చైర్మన్గా ఉంటున్నాను. గత 2024 నవంబర్ మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపించాం. ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం స్థాపించిన తర్వాత 4 నెలల తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ నుండి మనం ఈ 1K డోనర్స్ క్లబ్ అంటే నెలకు 1000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు కట్టేటట్టుగా మనం సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాం. గత సంవత్సరము దగ్గరగా 500 మంది చేరారు. మనకి దాదాపు 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మరలా ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా మరలా రెన్యువల్ చేసుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి సభ్యులు వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని నిజంగా అభినందించాలి, ఈ కమిటీని కానీ ఈ ప్రెసిడెంట్ని కానీ. దీన్ని ఈ విధంగా చేసుకుంటూ ఇతర కాస్టుల్లో కూడా కొంతమంది పేదలను కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
కమ్మవారు ఎక్కడున్నా ఎక్కడో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరినీ ప్రోత్సహించి మంచి చదువు ఇవ్వటం అనేది అదే వాడు ఒక జీవితకాలం మంచి ప్రోత్సాహం అవుద్ది అనేది నా ఒక అభిప్రాయం. దాన్ని ఇక్కడ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ 2026-27 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 1K డోనర్స్ క్లబ్ రెన్యువల్ షిప్ ప్రారంభించడం జరిగింది. దానికి మనకి చాలామంది పెద్దలు వచ్చారు. వీరందరి సహకారంతో మన 1K క్లబ్ ఇప్పటికే సుమారుగా 500 మంది మెంబర్స్ అయ్యారు. ఏప్రిల్ నెలాఖరికి ఈసారి ఛాలెంజింగ్గా తీసుకుని 1000 మందిని మేము పూర్తి చేస్తాక టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలోనే మేము అనుకున్న 1K 1000 కాకుండా 2000 మెంబర్స్ చేయాలని. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మీ వెన్నంటి మేము ఉంటాం, అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. ఎందుకంటే అన్నదానం చేస్తే ఆ రోజు వరకు వాళ్ళు అన్నం తింటారు, మళ్ళీ మరుసటి రోజు ఎత్తుక్కోవాల్సిందే. అదే విద్యాదానం చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఈ కమ్మ సంఘం ద్వారా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, పేద విద్యార్థులందరినీ చదివించాలి అనే సంకల్పం. ఎవరూ డబ్బులు లేనందువల్ల చదువు ఆగిపోకూడదు అనేదే ఈ కమ్మవారి సేవా సంఘం యొక్క కోరిక. కాబట్టి పెద్దవాళ్ళందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎంతో సంపాదిస్తూ ఉంటారు, అందులో ఎంతో కొంత సహాయం చేయాలి. అది మా కమ్మవారి సేవా సంఘానికి చేస్తే దానివల్ల 10 మంది పిల్లలు చదువుకుంటారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై అద్దంకిలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జై అమరావతి, మన అమరావతి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఒక అభివృద్ధి అమరావతి ఒక్కటే అమరావతి ఏ పిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అమరావతి రాజధానికి ఉద్దేశాన్ని పెట్టి మన అద్దంకి విద్యుత్ శాఖ మంత్రులు బొద్దిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అద్దంకి పక్కన నుంచి అద్దంకి టౌన్లో నుంచి గాంధీ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు, మహిళలది, అమరావతి రైతులది, వాళ్ళ పోరాట ఫలితమే మన తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావటం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసారు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు సమంజసం కాదని చెప్పి. అలాగనే నిర్ణయం తీసుకున్నారే కానీ ఎక్కడో అనుమానం. ఎందుకు అనుమానం అంటే పారిశ్రామికవేత్తలకు కానీ ఇతర వ్యాపారాలు పెట్టుకునే వారికి కానీ ఒక భయం ఉన్నది. మళ్ళా రాజధాని ఎక్కడికి పోతుందో, మనం ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏమవుతుందని ఒక నిర్మాణంలో భవిష్యత్ తరాలందరూ కూడా ఒక చక్కని రాజధానిలో మరి ఉండడానికి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ, ఒక పక్క దేశం ప్రపంచంలోని దేశాలన్నీ కొట్టుకొని వస్తుంటే భారతదేశంలో మనం అందరం కూడా ఉత్సాహంగా, ఆనందంగా అద్భుతమైన రాజధానులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, మరి ఎన్నో సమ్మిట్లు, అభివృద్ధి పదవులో ముందుకు వెళ్తూ భారతదేశం భద్రంగా, బలంగా ముందుకు వెళ్తుందంటే గొప్ప బలమైనటువంటి, దృఢమైనటువంటి నాయకుడు భారతదేశంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు. ఒంగోలు రిమ్స్ వద్ద క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ప్రజలకు చేరువ చేయడమే బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జీజీహెచ్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సదస్సు.
దోర్నాల మండలం జమ్మి దోర్నాల వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. మనం జీవితంలో గెలవాలంటే ఇతరుల కన్నా ఎక్కువ ప్రతిభావంతులం, మేధావులం కానవసరం లేదు. ఇతరుల కన్నా ఎక్కువ క్రమశిక్షణతో పనిచేస్తే చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.